ఈ మౌస్ చూసారా, దీని ప్రైస్ ఈరోజు 500 రూపీస్, కానీ నెక్స్ట్ ఇయర్ 550 అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎందుకు? దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే మనం ఎవ్రీడే కొనే గూడ్స్ ప్రైసెస్ అనేవి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ రోజు ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉందో రేపు అంతే ఎందుకు ఉండట్లేదు? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే వీడియోని సేవ్ చేసుకుని అకౌంట్ అయితే ఫాలో చేయండి. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే సప్లై సేమ్ ఉంటుంది, బట్ ఆ ప్రోడక్ట్ డిమాండ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. చాలా మంది యూజర్స్ ఎవరైతే యూజ్ చేయరో, లేదా కొత్త యూజర్స్ మార్కెట్ లోకి రావడం, లేదా కొత్త పీపుల్ డిమాండ్ క్రియేట్ చేయడం ఆ సేమ్ ప్రోడక్ట్ కి, దీనివల్ల ఈ ప్రోడక్ట్ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళు దాని ప్రైస్ పెంచుతారు. సో దీనివల్ల ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది ఏంటి అంటే జనరల్ గా ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు 100 రూపీస్ అయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ ఆ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని వల్ల ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. అసలు ఏంటిది? జనరల్ గా మనం ఈ ఇయర్ ఏ శాలరీకి అయితే పనిచేసామో నెక్స్ట్ ఇయర్ కూడా అదే శాలరీకి పని చేయం. ఎందుకంటే కొంత ఇంక్రీజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే మీకు ఈ ఎక్స్ట్రా శాలరీ ఇవ్వడానికి కంపెనీకి ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది, అండ్ ఈ కాస్ట్ రికవర్ చేయడానికి కంపెనీ ప్రైజెస్ అయితే పెంచుతుంది. అయితే ఇన్ఫ్లేషన్ మంచిదా కాదా? ఇది ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, అండ్ ఆర్బీఐ దీన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.